ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభువా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు ప్రభువా నీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను ప్రభువా మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన అంధకార దురాత్మ శక్తుల్ని, ప్రతి విధమైన ఆటంకము యేసు నామములో బంధిస్తా ఉంటున్నాం. ప్రభా నేను మహింపరచుటకును ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభా నేను సరి చేసుకుంటకును యోగ్యమైన రీతిలో నీ బలం సమీపించుటకు ప్రభా మీరు కృప చూపించి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుకుందాం. ఈరోజు దేవుని వాక్యం మొదటి కొరింథీ 11వ అధ్యాయం 26 నుంచి 34 వచనాలు మార్చి చదువుకుంటా. 34వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. అందరం కలిసి చదువుకుందాం. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలిగొని యెడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభువానైనా స్తుతించుటకు ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించండిగా నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి, సరిచేయండి. యోగ్యమైన రీతిలో ప్రభా నీ బలం సమీపించినట్లుగా మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జనరల్ గా మనం ఫస్ట్ సండేస్ ప్రభు బలలో మనం పార్టిసిపేట్ చేస్తాం గనక దానికి అనుగుణంగా మనల్ని సిద్ధపరిచేటువంటి దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఈరోజు మనము దేవునితో సహవాసము చేయుట, ప్రభు యొక్క బల్ల ద్వారా దేవునితో మనము సహవాసం చేయుట అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 11వ అధ్యాయంలో గనక మీరు గమనిస్తే, మీరు 17వ వచనం నుండి గనక మీరు గమనిస్తే అనేక సార్లు ఒక మాట రిపీట్ అవటం అనేటువంటి మనం చూస్తాం. చూసారా? మీరు కూడి వచ్చుట అన్నాడా 17వ వచనంలో. మళ్ళా 18వ వచనంలోకి వెళ్ళండి. మళ్ళా సంఘమందు మీరు కూడి ఉన్నప్పుడు. మళ్ళా 20వ వచనంకి వెళ్ళేటప్పటికి మీరందరూ కూడి వచ్చుచుండగా. 34వ వచనంకి వెళ్ళినప్పుడు కూడా, ఈవెన్ 33, 34లో కూడా మీరు కూడి వచ్చినప్పుడు, అలానే మీరు కూడి వచ్చుట. చూసారా? అనేక సార్లు ఇక్కడ ఆ పదం మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటది? కూడి వచ్చుట. అంటే దాని అర్థం ఏంటంటే, ఈరోజు మనం ప్రభు బలను ఏదైతే మనం తీసుకుంటున్నామో అది కూడి వచ్చినప్పుడు తీసుకునేటువంటి ప్రక్రియ. అర్థమవుతుందా? ఈరోజు మనకి
ఆన్లైన్ సర్వీసెస్ అలవాటైపోయి బల్ల కూడా ఆన్లైన్లో తీసుకుంటున్నారు. జాగ్రత్త. కోవిడ్లో అంటే తప్పగా మనం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే కోవిడ్లో మనం మీట్ అవ్వలేకపోయాం. కానీ ఒకసారి ఈరోజు మనము కూడి వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే మనము సంఘముతో సహవాసము చేస్తుండగా దేవునితో సహవాసము చేసే ఒక ప్రక్రియ ఇది. నా మాట మీకు అర్థమవుతున్నా? మీకు అనేక సార్లు చెప్తున్నాను. ఈరోజు ఇప్పుడు ప్రభు మనతో పాటు ఉన్నాడంటారా లేదంటారా? ఎందుకున్నాడు? మనం కూడి వచ్చాం కాబట్టి. అర్థమవుతుందా? మనం కూడి వచ్చినప్పుడు ప్రభు మన మధ్యలో ఉండటం అది వేరు. సో ఇక్కడ ప్రభు వల్ల అనేటువంటిది దేవునితో మనము చేసేటువంటి సహవాసం. ఎప్పుడు ఒకరితో ఒకరు మనం సహవాసం కొరకు మనం వచ్చినప్పుడు దేవునితో సహవాసం చేసేదే ప్రభు వల్ల. కాబట్టి ఇట్ ఈస్ ఫెలోషిప్ విత్ గాడ్ యాజ్ వి ఫెలోషిప్ విత్ పీపుల్. మనము సంఘముగా ఒకరితో ఒకరు సహవాసము చేస్తుండగా మనము దేవునితో సహవాసము చేసేటువంటి ఆ ప్రక్రియ గనుక ఈ దినము మనము ప్రభుతో సహవాసము చేయటానికి సిద్ధపడదాం. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రతి వారము మనం ఒకరితో ఒకరు సహవాసం చేయటానికి ఆదివారాలు చర్చికి వస్తున్నాం. కానీ ఈ దినం ప్రత్యేకంగా మనము సహవాసంలో ఉండగానే నౌ వీ హ్యావ్ టు ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో మనము సహవాసము చేసేటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశం దేవుడు ఈ బల్ల ద్వారా మనకి అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కమ్యూనియన్ అనేటువంటిది ఇట్ ఈస్ టు బి టేకెన్ ఓన్లీ ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్స్ పీపుల్. కాబట్టి దేవుని ప్రజల సహవాసములో మనము కూడి ఉన్నప్పుడు మాత్రమే ప్రభు వల్లను తీసుకోవాల్సినటువంటి అవసరతను మనము గుర్తించాలి. ఎప్పుడో మనం అనారోగ్యం ఉంటేనో లేదంటే చర్చికి రాలేని పరిస్థితులు ఉంటేనో మనమేదో ప్రభు వల్లను వేరు రకాలుగా మనము తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ బట్ మిగతా ఏ పాసిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఇది సంఘముగా మనం కూడి ఉన్నప్పుడు మాత్రమే ఈ బల్లలో చెయ్యి వేయాలి అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ఎప్పుడు ప్రభుతో ఈ బల్ల ద్వారా మీరు సహవాసం చేయాలి అని అనుకుంటే బై నెసెసిటీ మీరు చర్చ్లో ఉండాలి. మాట మీకు అర్థమవుతుందా? చర్చ్లో ఉండకుండా యూ కెనాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ ఇన్ కమ్యూనియన్. ఆ విషయాన్ని మనము ముందుగా అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ భాగంలో ప్రభు బల్ల గురించి రాస్తున్నటువంటి ఆ భాగంలో పౌలు గారు అనేక సార్లు ఆయన దీని గురించి రాయటం జరిగింది కూడి వచ్చినప్పుడు. కాబట్టి ఈ దినము మనము ప్రభువుతో సహవాసం చేయాలంటే ప్రభు బల్ల ద్వారా మనము గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు మనము ధ్యానం చేసుకొని మనం ప్రభు బల్లలోకి వెళ్ళిపోదాం. దానిలో మొట్టమొదటి విషయం గనక మనం గమనిస్తే ప్రభు బల్లలో ద్వారా ప్రభుతో సహవాసం చేయటం అనేటువంటిది దేంతో ప్రారంభం కావాలంటే వెన్ యు బికమ్ రియల్ విత్ గాడ్. అర్థమవుతుందా? అంటే దేవునితో యథార్థ స్థితిలో నీవు కొనసాగితేనే ప్రభు బల్లలో చేయవేయటానికి అవకాశం ఉంటుంది. సో అన్లెస్ యు గెట్ రియల్ విత్ గాడ్ యూ కెనాట్ హ్యావ్ కమ్యూనియన్ విత్ గాడ్. నా మాట మీకు అర్థమవుతుందా? దేవునితో వాస్తవ పరిస్థితిలో నీ స్థితి ఎట్లాగుందో అది నువ్వు గమనించుకోకపోతే ప్రభుతో నువ్వు సహవాసం చేయలేవు. మేబీ ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చొని ఏమంటారు ఆచారపూర్వకంగానో లేదంటే అలవాటు ప్రకారంగానో నువ్వు ప్రభు వల్ల తీసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు దేవునితో సహవాసం చేసిన వాడు అవ్వవు. దేవునితో సహవాసం చేయటం అనేటువంటి ప్రక్రియ దేనితో ప్రారంభమవుతుందంటే వెన్ యు గెట్ రియల్ విత్ గాడ్. అందుకనే పౌలు గారు 2 పదాలు ఇక్కడ వాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? ఒకటి, నీవు పరీక్షించుకోవాలి. అంటే దేవుడితో మనం సహవాసం చేయాలంటే బై నెసెసిటీ దేవుడు ఇంటెగ్రిటీని కోరుకుంటాడు, యథార్థతను కోరుకుంటాడు. కాబట్టి నువ్వు
సపోజ్ లాస్ట్ మంత్ లో ప్రభు వల్ల తీసుకున్నావు, ఇప్పుడు 1 month అయింది ప్రభు వల్ల తీసుకోవడానికి రెడీ అయిపోయావు. కానీ ఈ 1 month లో నువ్వు ఎటువంటి జీవితం జీవించావో, నువ్వు ఏ రకంగా నువ్వు బ్రతికేవో, ఈ రోజు గనక యథార్థంగా దేవుని దగ్గర గనక అది నువ్వు ఒప్పుకోకుండా ప్రభు వల్ల తీసుకోవటం మంచిది కాదు. మొట్టమొదటి పరీక్షించుకోవాలి. నిజానికి ఇక్కడ పౌలు గారు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రీక్ పదాన్ని రాశాడు. ఇక్కడ పరీక్షించుకోవటం అనేటువంటి మాటను మనం గమనిస్తే ఇది ఎక్కడ వాడేవాళ్ళంటే, ఆ రోజుల్లో వాళ్ళు పాత్రలు తయారు చేసినప్పుడు పాత్రని తయారు చేసిన తర్వాత వాళ్ళు దాని మీద ఒక మార్క్ వేస్తారు. ఈరోజు మీరు గమనించారా, మీరు ఏదైనా వస్తువు కొనుక్కోటానికి వెళ్ళారనుకోండి, దాని మీద ఏం చూస్తారు, ఇది ISI మార్కా లేదా అని అంటారు. అర్థమవుతుందా? అంటే ISI మార్క్ అనేటువంటిది ఏం చూపిస్తా ఉంది, మీరు కొనబోయేటువంటి పాత్ర అనేటువంటిది ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్, ఇట్ వెంట్ త్రూ ఆల్ ద టెస్ట్. అంటే ల్యాబ్లో మీరు ఎటువంటి టెస్ట్లు మీరు పెట్టి ఒక వస్తువు అనేటువంటిది ఇది సక్రమైనదే అని నిర్ధారిస్తారో, ఆ రకంగా ఆ మార్క్ అనేటువంటిది వేసినప్పుడు దాని అర్థం ఏంటంటే, దిస్ వెజల్ హ్యాస్ బీన్ టెస్టెడ్ ఫర్ ఇట్స్ ఇంటెగ్రిటీ. అంటే ఈ పాత్ర అనేటువంటిది ఇది టెస్ట్ చేయబడింది. ఇది టెస్ట్ చేయబడింది గనుక, ఇది అన్ని టెస్టులు పాస్ అయింది గనుక ఈ పాత్రను మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు అని దాని మీద వేసేటువంటి స్టాంపే పరీక్షించుకోవటం అనేటువంటి మాట. అంటే నా మాట మీకు అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటంటే, ఈ దినము మనం ప్రభు వల్లలో మనము పార్టిసిపేట్ చేసేటప్పుడు, మీరు ప్రభు ముందు నిలబడినప్పుడు ప్రభు మీ మీద స్టాంప్ వేయాలి. అది దాని అర్థం. పాస్టర్ గారు స్టాంప్ వేయడు, మీ తోటి విశ్వాసులు స్టాంప్ వేయరు, మీ ఇంట్లో వాళ్ళు స్టాంప్ వేయరు. ఎవరు వేయాలి స్టాంపు? ప్రభు వేయాలి. చెప్పండి, ప్రభు స్టాంప్ వేయటం ఈజీ అంటారా, కష్టం అంటారా? అందుకే పౌలు గారు అంటున్నాడు, ముందు దాన్ని పరీక్షించుకోండి. బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ యువర్ ఇంటెగ్రిటీ. మనము ఒక వస్తువుని కొనినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో, ఏమంటే ఇది నిజంగా టెస్ట్కి నిలబడిందేనా, ఇది నిజంగా ఉపయోగపడేదేనా, ఇది గట్టిదేనా, 10కి 10 సార్లు చూస్తూ ఉంటాం మనం, అడిదిప్పిటి తిప్పి చూస్తూ ఉంటాం, ఆ పాత్ర యొక్క నాణ్యతను పరీక్షిస్తూ ఉంటాం. మరి జీవితం యొక్క నాణ్యతను పరీక్షించకుండానే మనం ప్రభు వల్ల చేయి వేయొచ్చా? ఏమా, ఆఫ్టర్ ఆల్ ఒక పాత్రను కొనటానికే నీకు టెస్టింగ్ అంత కావాల్సి వస్తే, మరి నీ లైఫ్ టెస్ట్ చేయబడకుండా ఎట్లాగా ప్రభు వల్ల నువ్వు చేయి వేసి ప్రభుతో నువ్వు కమ్యూనియన్లోకి రాగలుగుతావు? అంటే ఈరోజు మనం ప్రభు వలలో చేయి వేయకముందు ఫస్ట్ గాడ్ షుడ్ టెస్ట్ యువర్ ఇంటెగ్రిటీ. నీ ప్రతిష్టత అనేటువంటి, నువ్వు ఏ రకంగా ప్రభు కొరకు జీవించావు, నువ్వు ఏ రకంగా ప్రభువుని నువ్వు ఇష్టపరిచావు, ఏ రకంగా దేవుని ఎదుట నువ్వు పరిశుద్ధంగా జీవించావు, లేదంటే ప్రభువుకి ఇష్టపూర్వకంగా నువ్వు జీవించావు అనేటువంటిది మొట్టమొదటిగా దేవుడు నీ మీద మార్క్ వేయకుండా నువ్వు ప్రభు వలలో చేయవేయటం నీకు ప్రమాదకరం. జాగ్రత్త. ఇఫ్ యు వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ లార్డ్స్ సప్పర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ షుడ్ టెస్ట్ యువర్ ఇంటెగ్రిటీ అండ్ అప్రూవ్ దట్ యు ఆర్ ఓకే. విచారం ఏంటంటే, మనం ఈ విషయాన్ని గమనించకుండానే చాలా క్యాజువల్గా మనం ప్రభు బలలోకి వచ్చేస్తూ ఉంటాం. కాబట్టి ఫెలోషిప్ అనేటువంటిది యు నీడ్ టు అండర్స్టాండ్. ఈ ప్రభు బల అనేటువంటిది ఏదో మనము నెలకొకసారి తీసుకునేటువంటి ఒక ఆచారపూర్వకమైనటువంటి ప్రక్రియ కాదు. ఇది మనం ప్రభుతో సహవాసము చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అది కూడా సంఘములో మనము సంఘముతో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు మనకి ఆయనతో సహవాసం చేయటానికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రభు యొక్క బల్ల. ఆ ప్రభు బల్లలో నువ్వు చేయి వేయకముందు యు నీడ్ టు స్టాండ్ టు టెస్ట్ బిఫోర్ గాడ్. అది దాని అర్థం. నిన్ను నువ్వు టెస్ట్ చేయటం కూడా కాదు, నువ్వు ప్రభు ముందు నిలబడి ప్రభుని అడగాలి, ప్రభా నా జీవితంలో
నీ టెస్ట్కి నిలబడలేనటువంటి విషయం ఏదన్నా నేను ఈ నెల రోజుల్లో చేశానా? ఎక్కడన్నా నీ నామాన్ని నేను అవమానపరిచానా? ఎక్కడైనా నువ్వు కోరుకున్న రీతిలో నేను బ్రతకలేదా? కాబట్టి టెస్ట్ మీ. నువ్వు టెస్ట్ చేసి నా మీద స్టాంప్ అయ్యి అప్పుడు నేను ప్రభు వల్ల చేయి వేస్తాను, అది దాని అర్థం. పిల్లరా గమనించండి, ఉదయకాల సమయంలో ఆ రీతిగా ప్రభు యొక్క టెస్ట్కి మనం నిలబడగలమా? చక్కగా రెడీ అయిపోయి వచ్చాం, ఫస్ట్ సండే కదా ప్రభు వాళ్ళు తీసుకుందామని. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, ఇది అనాలోచితంగా చేసే ప్రక్రియ కాదు, ఇది ఆచారపూర్వకంగా చేసే ప్రక్రియ కాదు. నీ 100% సెన్సెస్ తో ప్రభు ముందు నిలబడినప్పుడు, ప్రభా నువ్వు టెస్ట్ చేయి, నువ్వు నా మీద స్టాంప్ వేసిన తర్వాత నేను ప్రభు బలలో చేయి వేస్తాను. మనం చాలా తెలివైన వాళ్ళం. దీనికి కూడా మనకు ఒక మార్గం ఉంది. ఏంటో తెలుసా మార్గం? ప్రభా ఈ నెల నేను సరిగ్గా బ్రతకలేదు కాబట్టి ఈరోజు ప్రభు బల తీసుకోనిలే. అమ్మ, అది సొల్యూషన్ కాదు. నా మాట మీకు అర్థం ఉందా? ఈ నెల బాగాలేదు, మరి వచ్చే నెల సంగతి ఏంటి? మాట్లాడరే. ఇది పోస్ట్పోన్ చేసే వ్యవహారం కూడా కాదు. కాబట్టి ఈ నెల నేను ఏమో పాస్టర్ గారి చూడికి వచ్చిన భయం వేస్తుంది, ఎందుకు వచ్చిన తంటారా నాయన, కాబట్టి ఈ వారం ప్రభు బల తీసుకోకపోతే పర్లేదులే అని అనుకుంటే అది ఎస్కేప్ రూట్ కానే కాదు. సో నువ్వు మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా, బాప్తిజం తీసుకున్న వ్యక్తిగా నువ్వు ప్రభు బలలో చేయి వేయాల్సిందే. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఆర్డినెన్స్. దేవుడు కట్టడిగా పెట్టాడు సంఘానికి. నూతన నిబంధన సంఘానికి దేవుడు 2 కట్టడలు ఇచ్చాడు. ఒకటి బాప్తిజం, ఇంకోటి ప్రభు బల్ల. అంటే బాప్తిజం విషయంలో నువ్వు ప్రభువుకి లెక్క అప్పగించాల్సిందే, ప్రభు బల్ల విషయంలో కూడా నువ్వు లెక్క అప్పగించాల్సిందే. ఇది కట్టడి, ఇది నువ్వు చేయాల్సింది. నేను చేయను అని తప్పించుకునేటువంటి వీలు కలిగినటువంటి వ్యవహారం కాదు ఇది. సో యు కాంట్ ఎస్కేప్ అవాయిడింగ్ లార్డ్ సప్పర్, బట్ at the same time you have to stand to test before God when you take Lord's Supper. నువ్వు తప్పించుకుంటే వ్యవహారం కాదు. ప్రభు బల తీసుకోకుండా నువ్వు ప్రభు బల తీసుకోవాల్సిందే. కారణం ఏంటంటే అది దేవుడిచ్చినటువంటి కట్టడి. అయితే ఆ కట్టడి నువ్వు నెరవేర్చేటువంటి క్రమంలో నువ్వు పరీక్షకు నిలబడాల్సిందే. దేవుడు నిన్ను పరీక్షించాల్సిందే. కాబట్టి మనం ప్రభు బలలో మనం పార్టిసిపేట్ చేసేప్పుడు దిస్ ఇస్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. దిస్ ఎ సీరియస్ అఫైర్ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ గనక మనం గమనిస్తే రెండో మాట మాట్లాడతాడు, నువ్వు పరీక్షించుకోకుండా నువ్వు ప్రభు బలలో చేయి వేస్తే నువ్వు అపరాధి అవుతావు. చూసారా, అపరాధము అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు బల అనేటువంటి ఈ ప్రక్రియ ఇది కంపల్షన్ మాత్రమే కాదు, ఇది కాన్సిక్వెన్సెస్ కూడా తీసుకొచ్చేటువంటి ప్రక్రియ. పరిణామాలు ఉంటాయి. నువ్వు ప్రభు బలను సక్రమంగా తీసుకోవటం వెనక పరిణామం ఉంటుంది, నువ్వు ప్రభు బలను సక్రమంగా తీసుకోపోవటం వెనక కూడా పరిణామం ఉంటుంది. యూ కెన్ నెవర్ ఎస్కేప్ ద కాన్సిక్వెన్స్ బికాస్ దిస్ కమ్స్ విత్ కాన్సిక్వెన్స్. ఆ మాటకు వస్తే దీని కాన్సిక్వెన్స్ ఎంత భయంకరమైందంటే ఆయన అంటాడు, దిస్ ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. అంటే ప్రభు బలను మీరు అయోగ్యంగా లేదంటే అన్ప్రిపేర్డ్గా మీరు తీసుకోవటం అనేటువంటి ప్రక్రియ అది మీ మరణానికి కూడా దారి తీసేటువంటి అంశము. కాబట్టి జాగ్రత్త పడండి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. కాబట్టి మనము దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు, ప్రభు బలలో మనం చేయి వేస్తున్నప్పుడు, ఇది దేవునితో సహవాసం చేసేటువంటి అవకాశం అనేటువంటిది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది, ప్రభు ముందు మీరు పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మీరు ప్రభు ముందు పరీక్షించుకున్నప్పుడు, ఇదిగో ఈ విషయంలో దేవుని యొక్క అప్రూవల్ నా మీద లేదు అని మీరు గుర్తించినప్పుడు, అది మీరు ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు రక్తంలో మీరు కడగబడి ఆ తర్వాత ప్రభు బలలో చేయి వేయండి. అది దాని అర్థం. ఎగ్జామినింగ్ యువర్ సెల్ఫ్ అంటే అది దాని అర్థం. అంటే ప్రభువా, ఇదిగో ఈ పోయిన బల నుండి
ఈ బల్ల వరకు నేను ఈ పనులు, అర్థమవుతుందా? ఈ ఒక్కరోజు కాదు, మనకున్న ప్రాణుడు ఈ ఒక్కరోజు బట్టి మళ్ళీ చక్కగా రెడీ అయిపోయి వచ్చాం కదా, తలస్నానం చేసుకొని తెల్ల బట్టలు వేసుకొని రెడీ అయిపోయి వచ్చాం ప్రభు బలకి. కాదు, ఈ నెలంతా నువ్వు ఎట్లా బ్రతికావు, దానంతటినీ ప్రభు టెస్ట్లోకి తీసుకొస్తాడు. ఈ నెలంతా నీ మాటలు ఎట్లాగా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎట్లాగా ఉంది, నీ పనులు ఎట్లాగా ఉన్నాయి. ఈ నెలంతటిలో కూడా యూ హ్యావ్ టు టెస్ట్ బిఫోర్ గాడ్. ఒకవేళ గనక ఇదిగో నా జీవితంలో ఈ సమస్య ఉంది అని నువ్వు గుర్తించినట్లయితే ఇప్పుడే నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకో. అందుకనే దేవుని వాక్యం ద్వారా ప్రభు బలం ఇవ్వడం జరుగుతూ ఉంటది. ఎందుకు? దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అక్కడే నువ్వు ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకోవచ్చు. నీ అవిధేయత స్థితి కావచ్చు, నీ పాప స్థితి కావచ్చు. నేను చెప్పక్కర్లా, మీరు నాకు చెప్పక్కర్లేదు, నేను మీకు చెప్పక్కర్లేదు, మీరు ఒకరితో ఒకరు చెప్పుకోక్కర్లేదు. మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మీరు ఎక్కడెక్కడ తప్పిపోయారో దేవుడే మీకు చూపిస్తాడు. మీకు తెలుసు ఎక్కడెక్కడ మీరు దేవుని మాటకు అవిధేయత చూపించారో. వాటి నెలలను మీరు ఒప్పుకొని ప్రభు దగ్గర అప్పుడు మాత్రమే బల్లలో చేయవేయండి. కారణం ఏంటంటే ఇది లైట్గా తీసుకునేటువంటి వ్యవహారం కాదు, ఇది నిన్ను అపరాధిగా తీర్చేటువంటి వ్యవహారం. కాబట్టి నువ్వు అపరాధిగా తీర్చబట్టం కంటే కూడా నీ అపరాధాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన క్షమాపణ పొందుకొని ప్రభు బలలో నువ్వు చేయవేయటం అనేటువంటిది నీకు ప్రయోజనకరమైంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే నీవు ఆరాధనకు ఎట్లా వస్తున్నావో, ఆరాధనలో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావో, నువ్వు ఎట్లాగా ప్రభువుని ఆరాధిస్తున్నావో ఇవన్నీ కూడా ప్రభు టెస్ట్ చేస్తూ ఉంటాడు. నేను మీకు చాలా చెప్తాను, మీరు జోక్ అనుకుంటున్నారు, జోక్ కాదు. చర్చ్ సర్వీస్ అందరికంటే ముందు ఎవరు వస్తారు? ప్రభు వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. ఆల్రెడీ ప్రభు మీ అందరినీ చూస్తున్నాడు, ఇక్కడ మనందరినీ చూస్తున్నాడు. ఆయనకి మనం ఏం చెప్పక్కర్లేదు, ఆయనకు మొత్తం తెలుసు. కాబట్టి ప్రభు చూస్తున్నాడు. నువ్వు ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు బలలో చెయ్యి వేస్తున్నావా, లేదంటే క్యాజువల్గా నువ్వు ప్రభు బలలో చెయ్యి వేసేస్తున్నావా? ఇవన్నీ ప్రభు ఇక్కడ ఉండే గమనిస్తాడు, పరలోకం నుండి గమనించడం కూడా కాదు. ఎందుకంటే చర్చ్ సర్వీస్ అవ్వగానే చర్చ్ సర్వీస్లో ప్రభు ఫిజికల్గా వస్తాడు. అర్థమవుతుందా? మనకు కనపడ్డు కానీ ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇక్కడే కాదు, ఎక్కడెక్కడైతే ప్రపంచంలో చర్చ్ సర్వీస్ ఉన్నాయో అన్ని చోట్ల ప్రభు కూర్చుంటాడు, ఆయన గమనిస్తూ ఉంటాడు. కాబట్టి డోంట్ టేక్ ఇట్ లైట్లీ. ఇట్ రిక్వైర్స్ మోర్ సర్కంస్పెక్షన్. మనము ప్రభు బలను తీసుకోవటం అనేటువంటిది చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి ప్రక్రియ. కారణం ఏంటంటే మనము ఆరాధనకి ఎట్లా వస్తున్నాం, ఆరాధనకి ఏ టైంకి వస్తున్నాం, ఆరాధనలో ఏ భావంతో మనం కూర్చుంటున్నాం, ఆరాధనలో ప్రభుని నిజంగా మనం ఎట్లా ఆరాధిస్తున్నాం. గాడ్ కేర్స్ అబౌట్ దట్. దేవుడు చూచి చెవునట్టు పోయేవాడు కాదు. దేవుడు వాటిని గమనిస్తున్నాడు, ఆయన వాటిని టెస్ట్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎటువంటి అగౌరవం ఉండాల్సినటువంటి పని లేదు, అగౌరవంతో చేయాల్సిన ప్రక్రియ కాదు. నేను అంటున్నాను, చర్చ్ సర్వీస్కి క్యాజువల్గా రామాకండమ్మా, ప్రిపేర్డ్గా రండి. ఎందుకంటే మనం దేవుని కలుసుకోవడానికి వస్తున్నాం, దేవునితో సహవాసం చేయడం కోసం. ఇక్కడ మనం ఏదో ఒక ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయడానికి రావట్లా. ఆదివారం కాబట్టి చర్చికి రావటం కాదు. టేక్ ఇట్ సీరియస్లీ. ఒక డిసిప్లిన్ కలిగి ఉండండి, ఒక క్రమశిక్షణ కలిగి ఉండండి. మనం ఆఫ్టర్ ఆల్ స్పెండ్ చేసేది 1 గంట ఇక్కడ, అంతే కదమ్మా. అదే కనుక మనకి మినిస్టర్ అపాయింట్మెంట్ ఉందనుకోండి, గంట. ఏ టైంకి వెళ్తారు మీరు గంట మినిస్టర్ అపాయింట్మెంట్ పెట్టుకొని గంట లేట్గా వెళ్ళండి చూద్దాం. అక్కడ మళ్ళీ గంట ముందు వెళ్ళిపోతారు, బయట కాపలా కాస్తారు. ఏ మినిస్టర్ కంటే ప్రభు తక్కువ అయిపోయాడా మనకి? ఆఫ్టర్ ఆల్ మినిస్టర్ అమ్మా. నువ్వు అతనికి అంత గౌరవం ఇస్తే మరి ప్రభుకు నువ్వు ఎంత గౌరవం ఇవ్వాలి? క్రమశిక్షణతో ప్రభు దగ్గరికి మనం ఉండాలి. అది ఎప్పుడు కూడా మర్చిపోమాకండి. బీ కేర్ఫుల్.
దేవుడు దాన్ని లైట్గా తీసుకోవడు. ప్రతి దాన్ని కూడా ఆయన పరిగణలో తీసుకొస్తాడు. ముఖ్యంగా దేవుని సన్నిధి అగౌరవపరచాల్సినటువంటి విషయము లేనే లేదు. మీరు ఎంత గౌరవంగా దేవుని సన్నిధి తీసుకుంటారో, ఎంత గౌరవంగా ఆరాధనలో మీరు మెలుగుతారో అది మీకు మంచిది. బికాజ్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ అనే వ్యవహారాన్ని ఎప్పుడు మర్చిపోమాకండి. కాబట్టి మనం ప్రత్యేకంగా ప్రభు బలలో మనము పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు గెటింగ్ రియల్ విత్ గాడ్. అందుకే అంటున్నాడు, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. మనం ఇంగ్లీష్లో వాడేటువంటి పదము వర్షిప్ అనేటువంటి పదము ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్ వర్త్షిప్ అనేటువంటి పదం నుండి వచ్చింది. దిస్ ఇప్పుడు మనం వాడేటువంటి వర్నాక్యులర్ లాంగ్వేజ్లో లేదు. చాలా ఓల్డ్ కాదు, ఓల్డ్ వర్డ్, చాలా పాత పదం. దాని అర్థం ఏంటంటే వర్షిప్ అంటే ఏంటో తెలుసా? నువ్వు దేవునికి గౌరవం ఇవ్వటం. అంటే నీ దృష్టిలో దేవునికి ఎంత విలువ ఉందో ఆ విలువకు నువ్వు ఎట్లాగైతే ప్రతిస్పందిస్తున్నావో అది ఆరాధన అంటే. అమ్మా, ఆరాధన అంటే మ్యూజిక్ కాదు, ఆరాధన అంటే పాటలు కాదు, ఆరాధన అంటే లేచి నిలబడటం కాదు, ఆరాధన అంటే గంతులు వేయటం కాదు, ఆరాధన అంటే డ్యాన్స్లు వేయటం కాదు. వెన్ యు అండర్స్టాండ్ ద వర్త్ ఆఫ్ గాడ్, హౌ యు ఆర్ రెస్పాండింగ్, అది ఆరాధన అంటే. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత విలువైనటువంటి వాడు, దేవుడు ఎంత మహోన్నతుడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించినప్పుడు నువ్వు ఎట్లా ప్రతిస్పందిస్తావు? ఆ విలువను గనక నువ్వు గుర్తించినప్పుడు నువ్వు ఎట్లాగా రెస్పాండ్ అవుతావు? అది ఆరాధన అంటే. అందుకని ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, దేవుని ఆరాధనని అయోగ్యంగా ట్రీట్ చేయమాకండి. ప్రభు వల్ల మాత్రమే కాదమ్మా, ప్రభు వల్ల రోజు మనం సిద్ధపడి రావటమే కాదు, ప్రతిసారి మనం దేవుని మందిరానికి మనము ఆరాధనకు వచ్చినటువంటి ప్రతిసారి కమ్ కేర్ఫుల్, విత్ కేర్ఫుల్ రెట్రాస్పెక్షన్. మనం ప్రభువుని కలుసుకోవడానికి వెళ్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభువారు నెలకొకసారి రాట్లా. ఆరాధనకు నెలకొకసారి వస్తున్నాడా? మరి నెలకొకసారి బల తీసుకున్నాం కాబట్టి నెలకొకసారి వస్తున్నాడా ప్రభు? ప్రతి వారం వస్తున్నాడు. వారానికి ఎన్నిసార్లు చర్చ్ సర్వీస్ ఉంటే అన్నిసార్లు వస్తున్నాడు. ఏమ్మా, ఆదివారమే సర్వీస్కి వస్తాడా ప్రభు? బుధవారం రాడా? మాట్లాడరే. మరి బుధవారం ఇంట్లో కూర్చుంటే ఎట్లా? అంటే బుధవారం ప్రభుని మిస్ అవ్వచ్చా? మాట్లాడరేంటబ్బా. నేను ఆదివారం ఒకసారి వస్తాడా? మీరు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆదివారంలో కూడి ఉందిరో అప్పుడు మేము వచ్చి వస్తారు అన్నాడా ప్రభు? మాట్లాడరే. మరి బుధవారం నువ్వు యాబ్సెంట్ అయితే మరి అది లెక్కలో తీసుకోడా దేవుడు? మరి శుక్రవారం మాట్లాడరే. 10 మంది ఉంటారు పాస్టర్ గారు శుక్రవారం. 10 మంది ఉంటే నువ్వు రావా? ప్రభు ఎవరు ఇద్దరు ఉంటే వస్తానని ఆయన కూడా నువ్వు గొప్పడువా? ఆయనేమో చర్చిలో ఇద్దరు ఉంటే నేను వస్తానంటే నువ్వేంటి 10 మంది లేకపోతే రాయంటావేంటి? నువ్వు అంత పెద్ద గొప్పడువా ఏంటి? మాట్లాడరే. వర్షిప్ అనేటువంటిది ఇట్ షోస్ ద వాల్యూ దట్ యు ఆర్ గివింగ్ టు గాడ్. మనము ఏదో మనుషుల కోసం బతకట్లేదమ్మా, ప్రభు కోసం బతుకుతున్నాం. మనుషుల కోసం అటెండెన్స్ చేసుకోమాకండి. ఇదిగో నా ప్రభువు ఆయన ఉంటాడు, ఆయన కలుసుకోవడానికి వెళ్తాను నేను. ఇంట్లో ప్రభు నీతో పాటు ఉన్నాడు, నేను కాదంటలేదు. అది ఒక సపరేట్ ఆస్పెక్ట్. ఇంట్లో వ్యక్తిగతంగా దేవుడు మనతో పాటు ఉంటాడు. కానీ చర్చ్లో ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే మనలాంటి వాళ్ళందరం కూడా, విశ్వాసులందరూ కూడా మనం కలిసి వచ్చినప్పుడు గాడ్ ట్రీట్స్ ఇట్ వెరీ స్పెషల్. మరి ఆ స్పెషాలిటీ మిస్ అయిపోతే ఎట్లాగా?
చాలా మంది వెంటనే మన భక్తి ఆదివారానికి పరిమితం అయిపోయింది, ఆదివారం చర్చికి వెళ్తే చాలు. అదేనా? మరి ఆదిమ సంఘం ఎందుకు వాళ్ళు మంటతో ఉన్నారు? వాళ్ళు ప్రతిరోజు చర్చికి వెళ్ళేవాళ్ళు. బహుశా వాళ్ళు పని పాట లేదు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు చర్చికి వెళ్ళారు. మనం చాలా బిజీ కాబట్టి మనకు ఆదివారం చర్చికి వెళ్తే చాలు. ఇదా మన వ్యవహారం? జాగ్రత్త. వర్షిప్ అనేటువంటిది ఇట్ షోస్ ద వాల్యూ యు ఆర్ గివింగ్ టు గాడ్. దేవునికి మనం ఇచ్చేటువంటి ఆ యొక్క వాల్యూ, ఆ ఆరాధన ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు అంటున్నాడు, దాన్ని అయోగ్యముగా మనము చేయటానికి వీల్లేదు. ఇక్కడ పౌలు గారు అసలు ఒక ఏమంటారు భయంకరమైన పదాన్ని కాంట్రాస్ట్ గా మాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎవడైతే అయోగ్యంగా ప్రభు బలలో చేయి వేస్తాడో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అయ్య బాబాయ్, ఇదేం మాట అండి? ప్రభు శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగునంటే మరి యేసు ప్రభు సిలువేసినప్పుడు నేను లేనుగా? మరి ప్రభు యొక్క సిలువను నేను అవమానపరిచేవాడు ఎట్లాగవుతాను? ఇది మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు వారు సిలువేయబడినప్పుడు ఆయన ముందు 2 గ్రూప్స్ ఉన్నారు. ఒకటేమో సిలువ వేసినటువంటి వారు. ఎవరు వాళ్ళు? రోమన్ సోల్జర్స్ కావచ్చు, శతాధిపతులు కావచ్చు, పిలాతు కావచ్చు, దొంగలు కావచ్చు. వీళ్ళంతా కూడా ఎవరు? యేసు ప్రభుని సిలువ వేసినటువంటి బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఉన్నారు. ఎవరా బ్యాచ్ అంటే ప్రభు యొక్క సిలువ యొక్క ఫలాలను పొందుకుంటున్నటువంటి వారు. అది యేసు ప్రభు యొక్క శిష్యులు కావచ్చు, మరియమ్మ కావచ్చు. అంటే విశ్వాసులు. మన మాట చెప్పాలంటే విశ్వాసులు. అంటే యేసు ప్రభు సిలువేయబడుతున్నప్పుడు దేర్ ఆర్ 2 kinds ఆఫ్ రియాక్షన్ ఇన్ దిస్ వరల్డ్. ఒకటి, ప్రభు సిలువను పట్టించుకోకుండా, ప్రభు సిలువ యొక్క సిగ్నిఫికెన్స్ తెలియకుండా, అసలు ప్రభు సిలువతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు, యేసు ప్రభుని సిలువ వేసినటువంటి వాళ్ళు. ఇంకో పక్కన ఎవరంటే ప్రభు యొక్క సిలువ ఆయన కార్యమును గ్రహించి ఆయన యొక్క క్షమాపణను పొందుకొని ప్రభు యొక్క సిలువ యొక్క ఫలాలు ఏదైతే ఉంటున్నాయో ఆ ఫలాలను పొందుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు పౌలు గారు అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు విశ్వాసులుగా ప్రభు యొక్క సిలువ ఫలాలను పొందుకోవాల్సినటువంటి మీరు ఎప్పుడైతే ప్రభు యొక్క సిలువను మీరు ఏమంటే ప్రభు యొక్క బలను మీరు అయోగ్యంగా పుచ్చుకుంటున్నారో మీరు ఏ బ్యాచ్లోకి వెళ్ళిపోతారు? ఆ దొంగల బ్యాచ్లోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. అంటే ప్రభు మనల్ని ఎట్లా పరిగణిస్తాడు? సిలువ వ్యతిరేకిగా పరిగణిస్తాడు. దట్ డేంజరస్. అది దాని అర్థం. అంటే నువ్వు సిలువ యొక్క ఫలాను పొందుకునేటువంటి ఒక విశ్వాసిగా హ్యాపీగా నువ్వు ప్రభు బలలో చెయ్యి వేస్తావా? లేదంటే ప్రభు యొక్క బలను నువ్వు సీరియస్గా తీసుకోకుండా దేవుని ఎదుట పరీక్షించుకోవటం అనేటువంటి నువ్వు క్యాజువల్గా తీసుకొని ఆచారపూర్వకంగా నువ్వు ప్రభు బలలో చెయ్యి వేస్తే నీకు యేసు ప్రభుని సిలువ వేసినోడికి తేడా లేదు. అది దాని అర్థం. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ప్రభుని సిలువ వేసేవాడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడో అయోగ్యంగా ప్రభు బలలో చెయ్యి వేసేవాడు ఆ రకంగానే పరిగణించబడతాడు ప్రభు చేత. దేర్ ఇస్ నో డిఫరెన్స్. అందుకనే పౌలు గారు ఆ మాటను ఆయన రాస్తున్నప్పుడు ఇట్స్ ఎ హెవీ వర్డ్. వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధం అంటే ఎవడైతే యేసు ప్రభుని సిలువ వేశాడో వాడు ఏ రకంగా ప్రవర్తించాడో నీవు కూడా ఆ రకంగా ప్రవర్తించిన వాడుగా దేవుడు పరిగణలో తీసుకుంటాడు. జాగ్రత్త. ప్రభు యొక్క బలలో అయోగ్యంగా చేయి వేస్తే ఇట్ ఈస్ దట్ సీరియస్. ఎందుకంటే ఈ దేవుడు విలువైనటువంటి వాడు. నువ్వు ఆషామాషిగా అనుకునేటువంటి దేవుడు కాదు ఈయన. హీ ఈస్ ఎ గాడ్ ఆఫ్ వర్త్. అండ్ ఆ వర్త్ అనేటువంటిది నీ వర్షిప్ ద్వారా బయటకు రావాలి.
నువ్వు ఆరాధనకి నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు, ఆరాధనని చేయటానికి నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు, ఆరాధనకి రావటానికి నువ్వు ఎట్లా సిద్ధపడుతున్నావు, ఆరాధనలో నువ్వు ఎట్లా కూర్చుంటున్నావు, ఆరాధనకి నువ్వు ఏ టైంకి వస్తున్నావు, ఇవన్నీ కూడా దేవుని పట్ల నీకున్నటువంటి విలువను తెలియచేసేటువంటి అంశాలు. కాబట్టి నువ్వు సిలువ యొక్క ఫలాన్ని పొందుకునేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జాబితాలోకి వెళ్తావా, లేదంటే సిలువను తృణీకరించినటువంటి ఆ దొంగల జాబితాలోకి నువ్వు వెళ్తావా? చాయిస్ నీదే. పౌలు గారు అంటున్నాడు, ఎప్పుడైతే సంఘములో ఇక్కడ మనము ప్రభు బల్లకు వస్తున్నప్పుడు కొంతమంది ఆ బల్లను వాళ్ళు ఏం చేస్తున్నారు, క్యాజువల్గా వాళ్ళు చేసి ఇతరులను వాళ్ళు రెస్పెక్ట్ చేయట్లేదు. సంఘములో ఇతరులతో వారికి ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ లేకుండా వాళ్ళు ఆ బల్లను తీసుకుంటున్నారు కదా. అదే పౌలు గారికి అంటున్నాడు, మీరు ఏం చేస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. చూసారా, ఇదేమి అన్నపానములు పుచ్చుకుంటకు మీకు ఇండ్లు లేవా, దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా. అంటే అర్థం ఏంటి, సంఘములో ఒకరితో ఒకరు బిహేవ్ చేస్తున్నటువంటి వైనం దేవునికి నచ్చలేదు. ఆ డిస్పారిటీస్ ఉన్నాయి చర్చిలో, జాగ్రత్త. కొరింథు సంఘమా సరి చేసుకోండి, పౌలు గారు అంటున్నాడు. అంటే సంఘములో గనక మనం ఇతర విశ్వాసులతో సరైనటువంటి సంబంధం లేకుండా ప్రభు బలలో చెయ్యి వేస్తే అది అయోగ్యంగా ప్రభు బలలో చెయ్యి వేసినట్లు. కాబట్టి రిలేషన్షిప్ విత్ గాడ్ మీరు పరీక్షించుకోవాలి, రిలేషన్షిప్ విత్ చర్చ్ మీరు పరిశీలించుకోవాలి. ప్రభు బలలో చేయి వేయకముందు తోటి సంఘ సభ్యులతో మీ ప్రవర్తన ఎట్లాగా ఉంది, తోటి సంఘ సభ్యులతో అవమానకరమైన రీతిలో మనం ప్రవర్తిస్తున్నామా, లేదా తోటి సంఘ సభ్యులను మనం ద్వేషిస్తున్నామా, తోటి సంఘ సభ్యులతో మన ప్రవర్తన ఎట్లాగుంది, ఆ ప్రవర్తన ఏమైనా ఆటంకంగా ఉందా? ఈ విషయాలు మీరు గమనించుకోకుండా ప్రభు బలలో చెయ్యి వేస్తే అది అయోగ్యంగా ప్రభు బలలో చెయ్యి వేసినట్లు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంటే ఒక రకంగా పౌలు గారు చెప్తున్నటువంటి ఎనాలజీ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నీ తోటి సంఘ సభ్యుణ్ణి నువ్వు తృణీకరిస్తావో ప్రభువుని నువ్వు తృణీకరించినట్లే. ఎందుకంటే ప్రభువు అతని పక్షం కూడా చనిపోయాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఎవరైతే నువ్వు తోటి సంఘ సభ్యుడిని నువ్వు ద్వేషిస్తున్నావో, ఏ తోటి సంఘ సభ్యునితో నువ్వు ముఖము చూడలేకపోతున్నావో, మాట్లాడలేకపోతున్నావో, లేదంటే నువ్వు ప్రవర్తించలేకపోతున్నావో, అది దేవుడు మెచ్చుకునే వ్యవహారం కాదు. కారణం ఏంటంటే ఆ సభ్యుడి కోసం కూడా ప్రభువు మరణించాడు. సో నువ్వు ఎప్పుడైతే తోటి సంఘ సభ్యుడిని నువ్వు తృణీకరిస్తున్నావో, నువ్వు ఎవరిని తృణీకరిస్తున్నావు? దేవుని. ఎందుకు? ఆ సంఘ సభ్యుని కోసం ప్రభువు మరణించాడు, ఆ సంఘ సభ్యుడిని కూడా ప్రభువు రక్షించాడు. మనం ఎట్లా అనుకుంటామంటే చర్చ్ అంతట్లో నేను ఒక్కనే విశ్వాసం అన్నట్టు ఫీల్ అయిపోతాం మనం. అమ్మ చర్చిలో నువ్వు ఒక్కడవే విశ్వాసం కాదు, నువ్వు ఒక్కడవే విశ్వాసాలు కాదు, చాలామంది ఉన్నారు. నీ కోసం ప్రభు ఎట్లయితే మరణించాడో వాళ్ళ కోసం కూడా ప్రభు అట్లనే మరణించాడు. కాబట్టి ఎప్పుడైతే సంఘములో సరైనటువంటి ఆ రిలేషన్షిప్స్ కనుక లేకపోతే ప్రభు బలలో అయోగ్యంగా చేయి వేసినట్టు జాగ్రత్త. అందుకని తోటి సంఘ సభ్యులను కూడా గౌరవించండి, రెస్పెక్ట్ దెమ్. ఎట్లా పడితే అట్లా మాట్లాడమాకండి, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించమాకండి. కారణం ఏంటంటే ఆ తోటి సంఘ సభ్యుడు కూడా ప్రభు రక్షించిన వాడే. డిఫరెన్సెస్ ఉండొచ్చు, అంత మాత్రం చేత మనము తోటి సంఘ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే అది ప్రభు దగ్గర అయోగ్యంగా
మనం ప్రభు బలలో చేయి వేసినట్లు. కాబట్టి ఇక్కడ నేను అంటున్నాను, ప్రభు బలలో చేయి వేయక ముందు నీ ఆరాధనని నువ్వు పరీక్షించుకోవాలి. ఒకటేమో నీ వాస్తవ స్థితిని నువ్వు గ్రహించాలి, ట్రై టు గెట్ రియల్ విత్ గాడ్. రెండోది నీ ఆరాధనని నువ్వు పరీక్షించుకోవాలి. అంటే దేవుని పట్ల నీకు ఎటువంటి అవగాహన ఉంది, నువ్వు ప్రభువుని ఆరాధించడం అనేటువంటి ఎంత విలువైందిగా నువ్వు గమనిస్తున్నావు. కాబట్టి నువ్వు సిలువ వేయబడినటువంటి ప్రభుని నువ్వు ఎట్లా పరిగణలో తీసుకుంటున్నావు? సిలువ వేయబడినటువంటి ప్రభు యొక్క ప్రతిఫలాన్ని పొందుకునేటువంటి గుంపులో నువ్వు ఉంటున్నావా, లేదంటే సిలువను గేలి చేసినటువంటి దొంగల గుంపులోకి నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు ఎప్పుడైతే అయోగ్యంగా ప్రభు యొక్క బలలో చేయి వేస్తావో దేవుడు నిన్ను దొంగల గుంపులోనే వేస్తాడు. కాబట్టి పరీక్షించుకోవాలి. మూడోది, తోటి సంఘ సభ్యులతో నీ ప్రవర్తన ఎట్లా ఉంది? తోటి సంఘ సభ్యులను ఎట్లా ట్రీట్ చేస్తున్నావు? ఏ రకంగా వారితో వ్యవహరిస్తున్నావు? ఏ రకంగా నువ్వు వారిని గౌరవిస్తున్నావు? ఈ విషయాలు గనక నువ్వు పరిశీలించుకోకుండా ప్రభు బలలో చేయి వేస్తే నేనంటాను అయోగ్యంగా నువ్వు ప్రభు బలలో చేయి వేసినట్లు. కాబట్టి అలా వేయటం నీకు ప్రమాదకరం. మూడోది, పౌలు గారు వార్నింగ్ ఇస్తున్నాడు ప్రభు బలను గురించినటువంటి వార్నింగ్. చూడండి, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. మీరు గనక గమనిస్తే ఈ 11వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలోనే 26వ వచనం నుండి 34వ వచనం వరకు కూడా పౌలు గారు తీర్పు అనేటువంటి మాట చూడండి ఎన్నిసార్లు ఆయన వాడాడో. చూసారా? జడ్జింగ్, మనకి ఇంగ్లీష్లో జడ్జ్మెంట్ అనేటువంటి మాట మనకు ఉంటుంది. నిజానికి ఇక్కడ పౌలు గారు తీర్పు అనేటువంటి పదాన్ని 3 గ్రీక్ పదాలు వాడతాడు. ఆయన సెన్స్ ఒకటే, ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. కానీ ఆ జడ్జిమెంట్ అనేటువంటిది ఎట్లాగా ఉంటుందో మనం అర్థం చేసుకోవటానికి 3 రకాలైనటువంటి గ్రీక్ పదాలు వాడాడు. 29లో మనం గనక వచనంలో గనక గమనిస్తే, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి ఇంగ్లీష్లో వర్డిక్ట్ అంటారు, లేదంటే జడ్జ్మెంట్ అంటారు. అన్ఫార్చునేట్గా మనకి లాంగ్వేజ్ యొక్క లిమిటేషన్స్ బట్టి 3 ఒకే పదం కనబడుతుంది. తెలుగు మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే జడ్జ్ అనేటువంటి పదం మనకు కనపడుతుంది. కొంతవరకు తెలుగు ట్రాన్స్లేషన్లో కొంత బెటర్, మన కనీసం శిక్షావిధి అనేటువంటి మాట మనకి కనపడతా ఉంటుంది. తీర్పు అనేటువంటి మాట కనపడుతుంది, శిక్షావిధి అనేటువంటి మాట కనపడుతుంది. శిక్షావిధి అనేటువంటి మాట వాడుతున్నప్పుడు పౌలు గారు అది దేని చూపిస్తూ ఉంటుందంటే ద టెంపరరీ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? తీర్పు అనగానే మనందరికీ అంతిమ తీర్పు అని అనుకుంటాం. అంతిమ తీర్పు కాదు. విశ్వాసులకు, ప్రభుని అంగీకరించిన వాళ్ళకి దేవుడు విధించేటువంటి టెంపరరీ జడ్జ్మెంట్. అంటే మనం ఎప్పుడైతే ప్రభు యొక్క బల్ల విషయంలో కానీ, ప్రభు యొక్క ఆరాధన విషయంలో కానీ అయోగ్యంగా మనము జీవిస్తూ ఉంటామో, అయోగ్యంగా మనము పార్టిసిపేట్ చేస్తూ ఉంటామో, అప్పుడు దేవుని యొక్క టెంపరరీ డిసిప్లిన్ వస్తుంది, టెంపరరీ జడ్జిమెంట్ వస్తుంది. శిక్షా విధి అని అంటున్నప్పుడు అక్కడ గ్రీక్లో క్రీమా అనేటువంటి పదాన్ని వాడతాడు 29వ వచనంలో. దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ టెంపరల్ డిసిప్లిన్ ఆఫ్ గాడ్. సో టెంపరల్ డిసిప్లిన్ ఏంటి అక్కడ ప్రమాణం. అందుకనే మీలో కొంతమంది బలహీనులు అయి ఉన్నారు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే ఫిజికల్ ఏమంటారు, సిక్నెస్ అనేటువంటిది ఇట్ ఈస్ గాడ్స్ టెంపరరీ జడ్జ్మెంట్ ఒక విశ్వాసికి. డెత్ అనేటువంటిది గాడ్స్ టెంపరరీ జడ్జ్మెంట్. అంటే జాగ్రత్త వినండి, మనకు వచ్చేటువంటి ప్రతి సిక్నెస్ దేవుని జడ్జిమెంట్ అని చెప్పట్లే నేను, కానీ సిక్నెస్లో కూడా దేవుని జడ్జిమెంట్ ఉంది, మర్చిపోమాకండి. అందుకే నేనేమంటానంటే సిక్నెస్ వచ్చినప్పుడు మన ముందు ప్రభుని అడగాల్సింది, ప్రభా నేనేమన్నా చేసినటువంటి అవిధేయతకు నువ్వు ఈ సిక్నెస్ తీసుకొచ్చావా అని ముందు ప్రభుని
అడగాల్సిందే. ఆ తర్వాత ఒకవేళ మనము ఏమంటారు, మనకి తెలిసి అర్థమవుతున్నా నేను అంటాను, చాలాసార్లు మనము పదాలు కూడా భలే కన్వీనియంట్గా వాడతాం. ప్రభా తెలిసి తెలియక చేసిన పాపం ఉంటే క్షమించు ప్రభా. నాకు అంటాను, నువ్వు తెలియక చేసిన పాపం ఒక్కటి చెప్పు నాకు. ఒకసారి విందాము, నువ్వు తెలియక చేసిన పాపం ఒక్కటి చెప్పాయా? అసలు ప్రభు దగ్గరికి వచ్చి ఎంత పాలిష్గా పడవు. ప్రభా నేను తెలిసి తెలియక చేసి, నువ్వు చేసిన ప్రతిదీ తెలిసి చేసావు, ముందు అది ఒప్పుకో పాపి. అదో అసలు మనం ఎంత కన్వీనియంట్ ప్రభు తెలిసి తెలియక, నువ్వు తెలియక ఏమి చేయవా? నువ్వు తెలిసిందా? నువ్వు చేసేది ప్రతిదీ కూడా మనం చేసే డెలిబరేట్గానే చేస్తాం, తెలిసే చేస్తాం. మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళి బిల్డప్ ఎందుకు? ఆయన నవ్వుకుంటూ ఉంటాడు, ఆయన తెలీదా? నువ్వు అట్లా ప్రాణం చేస్తే ఆయన నవ్వుకుంటాడు. ఏంటి ప్రభా నేను తెలిసే, నువ్వు తెలియక ఏం చేసే చెప్పు అంటాడు ప్రభు. ఆయన స్వరం మీకు వినపడుతుంది కాబట్టి నా స్వరం మీకు వినపడుతుంది, జాగ్రత్త. అవునా? రైట్. కాబట్టి నేనంటాను, సిక్నెస్ అనేటువంటిది అన్ని రకాల సిక్నెస్, అన్ని రకాల జబ్బులు పాపం వల్ల, నీ అవిధేయత వల్ల వచ్చింది అనగానే అవిధేయత వల్ల మట్టుకి టెంపరరీ జడ్జిమెంట్ వస్తుంది. సో వీ హ్యావ్ టు టెస్ట్ బిఫోర్ గాడ్. ఎవరమైనా సరే. అందుకనే పౌలు గారు అంటున్నాడు ఇక్కడ శిక్షావిధి చూసారా, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అంటే అర్థమేంటి? వాని మీద టెంపరరీ జడ్జిమెంట్ రాబోతా ఉంది. నేనంటాను, ఒక విశ్వాసి, దేవుడు చాలా, ఆయన లాంగ్ సఫరింగ్, ఆయన చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు. ఒక అవిశ్వాసి పాపం చేయటం వేరు, ఒక విశ్వాసి పాపం చేయటం వేరు. ఒక విశ్వాసి పాపం చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి ఆ పాపము ఒప్పుకునేటువంటి ఛాన్స్ చాలాసార్లు ఇస్తాడు. కొన్నిసార్లు ప్రీమెచ్యూర్డ్గా దేవుడు చంపేస్తాడు విశ్వాసిని మాత్రమే. సంసోన్ని దేవుడు ప్రీమెచ్యూర్డ్గా చంపేశాడు. సౌలుని దేవుడు ప్రీమెచ్యూర్డ్గా చంపేశాడు. కారణం ఏంటంటే వాళ్ళు విశ్వాసులైనప్పటికీ దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి వాళ్ళు డెలిబరేట్గా, ఎప్పుడైతే నువ్వు పాపము చేస్తూ పోతావో వన్ ఫైన్ డే గాడ్ విల్ టేక్ యూ అవే. అంటే అర్థమేంటి తెలుసా? మరణం అనేటువంటిది కూడా ఒక విశ్వాస విషయంలో ఇట్ విల్ బికమ్ ఏ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. అవిశ్వాసి పాపం చేయటం ఇస్ డిఫరెంట్ సినారియో. ఒక అవిశ్వాసి గనక పాపం చేస్తే వాడు నరకానికి పోతాడు, కానీ విశ్వాసి నరకానికి పోడు, విశ్వాసి పరలోకానికే వెళ్తాడు. అందుకనే ఈ లోకంలోనే మనము దేవునికి అవిధేయత చూపిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ టెంపరరీ డిసిప్లిన్ తీసుకొస్తాడు మన జీవితాల్లోకి. కారణం ఏంటి? మనం సెటరేట్ చేయటానికి. అందుకనే పౌలు గారికి ఈ మాట అంటున్నాడు, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడు. అంటే గాడ్స్ టెంపరరీ జడ్జిమెంట్. రెండోది 31వ వచనంకి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక గ్రీక్ పదం వాడతాడు, రెండో గ్రీక్ పదం. అయితే మనల్ని మనము విమర్శించుకొని ఎలా తీర్పు పొందక పోదుము. ఇక్కడ తీర్పు అనేటువంటి పదాన్ని గ్రీక్ లో క్రీనో అనేటువంటి ఒక డిఫరెంట్ వర్డ్ ని వాడుతున్నాడు. ఇంతకుముందు ఏది వాడాడు? క్రీమా అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? క్రీనో అనేటువంటి మాట మాట్లాడుతాడు. అర్థం ఏంటి? ఎవరైతే తమ జీవితాల్ని సరైన రీతిలో పరిశీలించుకుంటారో వాళ్ళు దేవుని యొక్క టెంపరరీ జడ్జిమెంట్ని వాళ్ళు పొందకుండా రక్షించబడతారు. అర్థమవుతుందా? అంటే టెంపరరీ జడ్జిమెంట్ ఒక విశ్వాస విషయంలో పర్మనెంట్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రభువుని అంగీకరించావు గనక నీ మీద దేవుని ఉగ్రత నిలిచి ఉండదు. నువ్వు పాప క్షమాపణ పొందుకున్నావు గనక నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. కానీ ఒక విశ్వాసిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్త కనుక తీసుకోకపోతే
నీ బిహేవియర్లో కానీ, నీ వర్షిప్లో కానీ, లేదంటే ప్రభుతో నువ్వు డీల్ చేసేటువంటి విషయాలు కానీ నువ్వు జాగ్రత్త వహించకపోతే యూ విల్ బీ అండర్ ద టెంపరరీ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. ఆ టెంపరరీ జడ్జ్మెంట్ అనేటువంటిది ఇట్ కెన్ బి సిక్నెస్, ఇట్ కెన్ బి వీక్నెస్, ఆర్ ఈవెన్ ఇట్ కెన్ బి డెత్. దట్ ఈస్ ఆల్సో టెంపరరీ జడ్జ్మెంట్. అందుకని ఆ టెంపరరీ జడ్జ్మెంట్ కనుక నీ మీద రాకుండా ఉండాలంటే నీ లైఫ్ నువ్వు జడ్జి చేసుకోవాలి. అది దాని అర్థం. నీ లైఫ్ని నువ్వు ఇవాల్యుయేట్ చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి, దేవుని వాక్యం దగ్గర మనం కూర్చున్న ప్రతిసారి, దేవుని సన్నిధిలో మనం ఉన్న ప్రతిసారి ఆల్వేస్ ఇట్ హ్యాస్ టు కమ్ విత్ ఇవాల్యుయేషన్. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు, ఆ రకంగా నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకుంటావో అప్పుడు దేవుని యొక్క డిసిప్లినరీ యాక్షన్ని నువ్వు తప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది. మూడోది 32వ వచనంలో మూడో గ్రీక్ పదం వాడతాడు. ఏమంటాడు అక్కడ? మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాం. ఇక్కడ లోకముతో పాటు మనకు శిక్షావిధి, అక్కడ కటాక్రీమా అనేటువంటి ఇంకొక గ్రీక్ పదాన్ని వాడతాడు. ఆ పదం యొక్క అర్థం ఏంటి తెలుసా? ఇటర్నల్ కండెమ్నేషన్ ఆఫ్ గాడ్. అంటే ఒక విశ్వాసి మీద దేవుని యొక్క టెంపరరీ జడ్జిమెంట్ ఉంటుంది. అదేంటి? ఈ లోకంలో ఉన్నప్పుడే మనము ఏమంటారు, మన జీవితాల్లో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయటం అనేటువంటిది దట్ ఈస్ టెంపరరీ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, వాట్ ఎవర్ మే బి ద కాన్సిక్వెన్స్. కానీ ఇంకొకటి ఉంది, ఇటర్నల్ కండెమ్నేషన్ ఉంది. ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో, ఎవరైతే మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోలేదో వారు తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోతారు? లోకమునకు కలుగు శిక్షా విధి. అంటే ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ కండెమ్నేషన్, నిత్య నరకం. విశ్వాసి నిత్య నరకానికి వెళ్ళడు, కానీ అవిశ్వాసి ఎక్కడికి వెళ్ళిపోతాడు? నువ్వు ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందలేదో, అందుకని నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఆర్డినెన్స్ ఆఫ్ గాడ్. సో ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందనంత కాలము ఏ క్షణములో నువ్వు మరణిస్తావో ఆ క్షణములోనే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఆ క్షణములోనే మారు మనసు పొందకపోతే. అందుకని ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు, నువ్వు ఏదైతే ఇటర్నల్ కండెమ్నేషన్ మనకి లేదు గనక లోకము దాన్ని ఫేస్ చేస్తుంది, ప్రభుని అంగీకరించిన వాళ్ళు దాన్ని ఫేస్ చేస్తున్నారు. మనమైతే ఒకవేళ ఎవరైతే ప్రభు బలలో చేయి వేస్తున్నారో, మీరు మారు మనసు పొంది మీరు బాప్తిసం తీసుకొని ఈ దినము గనక మీరు ప్రభు బలలో మీరు చేయి వేస్తున్న వారైతే లోకంలోకి దేవుడు ఏదైతే కాండమ్నేషన్ తీసుకొస్తున్నాడో, శిక్షావిధి తీసుకొస్తున్నాడో, ఇటర్నల్ పనిష్మెంట్ అనేటువంటి తీసుకొస్తున్నాడో దాన్ని మనం తప్పించుకోవడానికి అవకాశం కాదు, మనము తప్పించుకుంటాం. కాబట్టి తీర్పు అనేటువంటి పదాన్ని పౌలు గారు 3 రకాలుగా హైలైట్ చేస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే తీర్పు, దేవుని తీర్పు ఉంది, విశ్వాసుల మీద టెంపరరీ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ ఉంది. ఆ టెంపరరీ జడ్జిమెంట్ ఎట్లా వస్తుంది? ఒక వీక్నెస్ రూపంలో రావచ్చు, ఒక సిక్నెస్ రూపంలో రావచ్చు, ఒక డెత్ రూపంలో రావచ్చు, లేదంటే నష్టం రావచ్చు, ఏమైనా కావచ్చు. వాట్ ఎవర్ మే బి, దెర్ ఇస్ ఎ టెంపరరీ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. ఆ టెంపరరీ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ ని నువ్వు తప్పించుకోవాలంటే యూ హ్యావ్ టు ఇవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. దేవుని ఎదుట నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు దేవుని ఎదుట పరీక్షించుకునేది నువ్వు సాటిస్ఫై అవటం కాదు, దేవుడు నీ మీద స్టాంప్ వేయాలి. ఎస్, నువ్వు పరీక్షించుకున్నావు, నువ్వు పరీక్షించిన దాన్ని నేను అప్రూవ్ చేస్తున్నాను అని దేవుడు ఏదైతే స్టాంప్ వేస్తాడో నీ మీద, అప్పుడు యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. లేదంటే మూడోది, నువ్వు అసలు విశ్వాసమే కాలేదు, ఈరోజు నువ్వు ప్రభు బలలో నువ్వు చేయి వేయట్లేదు అనుకోండి, నువ్వు ఇంకా మారుమనసు పొందలేదు అనుకోండి, లోకం మీదకి భయంకరమైన శిక్షావిధి రాబోతా ఉంది. దానిలోకి నువ్వు వెళ్ళిపోతావు, ఎవడు కూడా దాన్ని తప్పించలేడు. కాబట్టి ప్రభు దగ్గరికి రా, మారుమనసు పొంది నీ పాపను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం
నువ్వు ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటావో అప్పుడు ఆ ఇటర్నల్ పనిష్మెంట్ నుండి తప్పించుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ వార్నింగ్. నాలుగోది పౌలు గారు అంటున్నాడు వెయిటింగ్. మొట్టమొదటి ఏం చెప్పాను? గెటింగ్ రియల్ విత్ గాడ్. రెండోది ఏంటి? వర్షిప్, దేవునికి నీవు ఇచ్చేటువంటి విలువ. మూడోది ఏంటి? వార్నింగ్. ఏం వార్నింగ్? దెర్ ఈస్ ఏ టెంపరీ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. నువ్వు విశ్వాసం అయితే నీకు టెంపరీ జడ్జిమెంట్ ఉంటుంది. నువ్వు విశ్వాసి కాకపోతే ఆ ఇటర్నల్ పనిష్మెంట్లోకి నువ్వు వెళ్లాల్సి వస్తుంది. నాలుగోది, ప్రభు బలలో చెయ్యి వేసేవాడు ఏం చేయాలా? కనిపెట్టి ఉండటం నేర్చుకోవాలి. ఇక జాగ్రత్త వినండి. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టి ఉండండి. నేను ఇంత చెప్పా కదా, ప్రభు ఇచ్చినటువంటి ఈ రెండు ఆర్డినెన్సెస్ మీరు కనుక మీకు ఈజీగా అర్థం కావడానికి, ఇంటికి ముందు తలుపు ఉంటుంది, వెనక తలుపు ఉంటుంది. అవునా ఏమ్మా? ముందు తలుపులో నుండి లోపలికి వస్తాము, వెనక తలుపు నుండి కారు ఎక్కుతాం. అవునా? సో ముందు తలుపు ఒకటి ఉంటుంది, వెనక తలుపు ఒకటి ఉంటుంది. జాగ్రత్త వినండి. ఒక విశ్వాస విషయంలో ముందు తలుపు బాప్తిసం అయితే వెనక తలుపు ప్రభువు వల్ల. ముందు తలుపు ఏం చెప్పండి? సో బ్యాప్టిజం ఈజ్ ఎ ఎంట్రన్స్ ఇన్ టు ద హౌస్ హోల్డ్. అవునా? విశ్వాసుల గృహం, సంఘం, మందిరం, ఇదేం చెప్పండి? విశ్వాసుల గృహం. సో విశ్వాసుల గృహంలోకి ప్రవేశం ఎట్లా జరిగింది? నువ్వు మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నప్పుడు ఫ్రంట్ డోర్ నుండి చర్చ్ లోపలికి వచ్చావు. చర్చిలోకి వచ్చిన తర్వాత నువ్వు చర్చ్లో నువ్వు వాడబట్టం అనేటువంటిది, చర్చ్లో నువ్వు ఇతరులను ట్రీట్ చేయటం అనేటువంటిది, ఇట్ ఈస్ బ్యాక్ డోర్. అంటే సర్వసాధారణంగా మనకు ఎంతో క్లోజ్ అయితే తప్పితే వాళ్ళు కిచెన్లోకి వచ్చి మీ బ్యాక్ డోర్లోకి వెళ్ళరు. అర్థమవుతుందా? అంటే ఒక రిలేషన్షిప్ పెరిగేటువంటి క్రమంలో, ఇంట్లో ఆ సాన్నిహిత్యం అనేటువంటి పెరిగే క్రమంలో జనరల్గా గెస్ట్లు అయితే ఏం చేస్తాం చెప్పండి? ఫ్రంట్ డోర్లో వచ్చిన తర్వాత హాల్లో కూర్చోబెడతాం. అదే చుట్టాలు వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మొత్తం అన్ని రూమ్స్లోకి వాళ్ళు తిరుగుతారు. సో వెనక డోర్కి కూడా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు అదే ఎనాలజీని కనుక మనం వాడితే ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా, ప్రభు బలలో చేయి వేసేటప్పుడు ఇతరుల విషయంలో యు నీడ్ టు లెర్న్ టు వెయిట్ ఫర్ దెమ్. ఎందుకంటే ఆదిమ సంఘంలో వాళ్ళకి ప్రభు బల అనేటువంటిది కేవలం మనలాగా కమ్యూనియన్ మాత్రమే కాదు. వాళ్ళు భోజనాలు పెట్టుకొని భోజనాల్లో కమ్యూనియన్ పెట్టుకునేటువంటి వాళ్ళు. ఆ మాట మీకు అర్థమవుతుందా? మనం 9 దినాలు అట్లా చేసేవాళ్ళం. మీకు గుర్తుంటే పాత రోజుల్లో, చాలా పాత రోజుల్లో, ప్రారంభ రోజుల్లో ఏం చేసేవాళ్ళం? ఫస్ట్ సండే రోజు భోజనాలు తినేసి ప్రభు వల్ల భోజనాలు తర్వాత సువార్తకి వెళ్ళిపోయేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు రానానే ఏమైంది? మనకి లెవెల్ పెరిగింది. ఏ లెవెల్ పెరిగింది? ఇప్పుడు చర్చ్ మనకి స్ట్రెంగ్త్ పెరిగిపోయింది, ఆ తర్వాత సర్వీసెస్ పెరిగిపోయినాయి. బయటకు సువార్తకి వెళ్తుంటేనేమో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేసాం? మనము భోజనాన్ని బుధవారం షిఫ్ట్ చేసాం. బుధవారం భోజనం ఎందుకు పెట్టామనుకుంటున్నారు? ఫర్ ఫెలోషిప్. ఎందుకంటే ఆదివారం మనం భోజనం పెట్టుకోలేకపోవట్లేం కాబట్టి. అదే కనుక మనకు ఒక సర్వీస్ అయ్యి ఉండి మనం ఇక్కడే ఉండుంటే ఏం చేసేవాళ్ళం? ఎవ్రీ ఫస్ట్ సండే హ్యాపీగా భోజనాలు పెట్టుకొని మనం కమ్యూనియన్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఫెలోషిప్ అనేటువంటిది మీల్తో కూడుకున్నటువంటిది చర్చ్లో. కాబట్టి చర్చ్లో మీల్ అనేటువంటి ఖర్చు కాదమ్మా. ఎప్పుడు ఖర్చుగా చూడమాకండి. అండ్ పాస్టర్ గారు ఎంత ఖర్చు పెడుతున్నారు అనుకోమాకండి. ఖర్చు కాదు అది, అది సహవాసం. ఎందుకంటే మనందరం కూడా ఎక్స్పర్ట్సే దేంట్లో. బెల్లు కొట్టగానే మాయమైపోతాం కదా. స్కూల్లో బెల్లు కొట్టగానే 4:00 స్కూల్లో బెల్లు కొట్టగానే పిల్లలు ఏం చేస్తారు? 5 నిమిషాల్లో ఖాళీ చేసి పడేస్తారు. అట్లనే చర్చిలో కూడా మనం అంతే. ఇక్కడ బెల్లు కొట్టగానే
అక్కడ సంతలో ప్రత్యక్షం. బికాజ్ వీఆర్ వెరీ బిజీ కదా. అందుకని ఇప్పుడు ఏం చేసాము, బుధవారం భోజనాలు పెట్టాము. ఎందుకు? కొంత టైం మనం ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవచ్చు, ఒకరితో ఒకళ్ళు సహవాసం చేయొచ్చు. కాకపోతే మీరు చాలా బిజీ కనుక బుధవారాలు కూడా ఎక్కొడుతున్నారు. నేనేం చేయను, మీరు కోల్పోతున్నారు సహవాసం యొక్క ఫ్రూట్ని. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఆదిమ సంఘంలో వాళ్ళు ప్రభు బలకు వచ్చినప్పుడు దే యూస్ టు హ్యావ్ వండర్ఫుల్ ఫెలోషిప్ మీల్. అయితే ప్రాబ్లం ఏంటంటే కొంతమంది మీల్లో వాళ్ళు మునిగి తేలిపోయి ఇతరులను వాళ్ళు తృణీకరిస్తున్నారు, ఇతరుల కొరకు వాళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, అబ్బాయి మీరు కూడి రావటం అనేటువంటిది సహవాసంలో భాగం గనక ఏం చేయాలి? వెయిట్ ఫర్ వన్ అనదర్. ఆ మాటకు వస్తే న్యూ టెస్ట్మెంట్లో కనుక మనం గమనిస్తే వెయిటింగ్ అట్ ద టేబుల్స్ అనేటువంటిది సర్వింగ్ చూపిస్తూ ఉంది. ఆ మాట మీకు అర్థమవుతుందా? మీరు హోటల్కి వెళ్ళారు, ఎవరుంటారు అక్కడ? ఎవరుంటారు చెప్పండి? హోటల్లో మీ భోజనం ఎవరు తీసుకొస్తారు? వెయిటర్. అర్థమవుతుందా? సో వెయిటర్ ఏం చేస్తున్నాడు? మీకు సర్వ్ చేస్తున్నాడు. అందుకనే చక్కగా భోజనం చేసిన తర్వాత మంచి టిప్ ఇవ్వండి. ఎంతమంది టిప్పులు ఇస్తారు? దేవుడు మిమ్మల్ని క్షమించును గాక. ప్రభు వల్ల అది కూడా సరిదిద్దుకోండి. అర్థమవుతుందా? మంచి బలమైన టిప్ ఇవ్వండి వాళ్ళకి. కారణం ఏంటి? వాళ్ళు మీకోసం వెయిట్ చేసి మిమ్మల్ని ఎంతో గౌరవంగా ఫుడ్ తీసుకొచ్చి, ఎవరి కోసం తీసుకొస్తాడు ఫుడ్ అనమాకండి. ఆడికి హోటల్ జీతం ఎత్తుంది అనుకో అనమాకండి. నో నో నో, మంచి టిప్ ఇవ్వండి. కారణం ఏంటి? హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ, హీఈస్ సర్వింగ్ యూ. పౌలు గారు ఇక్కడ అదే పదాన్ని వాడుతున్నాడు, ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుండండి. అంటే చర్చ్లో వీఆర్ దేర్ టు సర్వ్ ఈచ్ అదర్. ఒకరి కొరకు ఒకరు కనిపెట్టాలి, ఒకరినొకరు ఆనర్ చేయాలి, ఒకరినొకరు సర్వ్ చేయాలి. కాబట్టి ఆ విషయాలు మనం గమనించుకొని ఈ దినం ప్రభు బలలో చేయవేద్దాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడు, ప్రభు మనల్ని గమనిస్తున్నాడు, ప్రభు మన జీవితాన్ని సమస్తము ఎరిగినవాడు. ఈ 4 విషయాలు మనము దేవుని వాక్యపు వెలుగులో మనం గమనించుకోవాలి. ఆర్ వి రియల్ విత్ గాడ్? ప్రభు బలనేటువంటి ప్రత్యేకమైనది. ప్రభు సంఘము ద్వారా ప్రభుతో సహవాసం చేసే గొప్ప అవకాశం. దిస్ ఎ యునిక్ ఫెలోషిప్. అయితే ఆ యునిక్ ఫెలోషిప్ లో దేవుడు హీ వాంట్స్ us టు బి రియల్ విత్ హిమ్. గమనించుకుందాం, మన జీవితాల ప్రభు ముందు పెడదాం. ప్రభా, నీవు సమస్తము ఎరిగిన వాడవి, నీవు నా జీవితం మీద స్టాంప్ అయ్యా. మన జీవితాలు మనం స్టాంప్ వేసుకోవటం కాదమ్మా, మన జీవితాల మీద దేవుడు స్టాంప్ వేయాలి, దేవుడు అప్రూవ్ చేయాలి. ఒకవేళ ప్రభు దృష్టిలో మన అయోగ్యంగా ప్రవర్తించుంటే ఇప్పుడే ప్రభు దగ్గర ఒప్పుకుందాం. మన అపరాధములను మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పరిశుద్ధంగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి ప్రభు దగ్గర ఒప్పుకుందాం మన ప్రతి పాపపు స్థితిని, ప్రభు దగ్గర ప్రతి అవిధేయత స్థితిని మనం ఒప్పుకుందాం. రెండోది, ప్రభువు మనం ఎటువంటి విలువిస్తున్నాం. వర్షిప్ ని ప్రభు గమనిస్తున్నాడు. ఆయన విలువ మనం గమనిస్తున్నామా? ప్రభుకి చెందాల్సినటువంటి విలువ మనం ఇస్తున్నామా? ప్రభుకు ఆ గౌరవాన్ని మనం ఇస్తున్నామా? పరిశీలించుకుందాం. పౌలు గారు వార్నింగ్ ఇస్తున్నాడు, జాగ్రత్త, నువ్వు ప్రభు బలలో చేయవేక ముందు దేర్స్ ఎ టెంపరరీ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. ఆ టెంపరరీ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ నీ మీద రాకుండా ఉండాలంటే మనల్ని మనమే విమర్శించుకోవాలి.
ఒకవేళ ఇంకెక్కడ కూర్చున్న వారిలో మీరు ప్రభువుని అంగీకరించకుండా ఉన్నట్లయితే ఇదిగో భయంకరమైనటువంటి ఇటర్నల్ పనిష్మెంట్ ఉంది. ఆ న్యాయ విధిని ఎవరూ తప్పించుకోలేరు. అది తప్పించబట్టానికే యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ఆయన శిలువ మీద మరణించాడు. కాబట్టి ఆయన శిలువ మరణమును గనక నువ్వు అంగీకరిస్తే నువ్వు కూడా రక్షించబడతావు. రక్షించబడి బాప్తిజం తీసుకొని నువ్వు కూడా ప్రభు వల్ల చేయి వేయొచ్చు. కాబట్టి పరిశీలించుకుందాం. దెర్ ఈస్ ఎ వార్నింగ్ అండ్ ఫైనలీ దెర్ ఈస్ ఎ వెయిటింగ్. సహవాసంలో ఒకరికొకరు కనిపెట్టుకుని ఉండుట, ఒకరికొకరు పరిచర్య చేసుకోవటం, ఒకరి ఎళ్ళ ఒకరు సదృఢ భావంతో మెలగటం సహవాసంలో దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విషయాల్లో మనం పరిశీలించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సంధికి వస్తా ఉంటున్నాం. ప్రభా నీ బలలో చేయి వేయబోతుండగా నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ యోగ్యులుగా ప్రభా నీ సన్నిధిలో మీ బలలో చేయి వేయనట్లుగా మా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. మా అపరాధములు ఎక్కడెక్కడైతే ప్రభా నీ టెస్ట్కి నిలబడలేని విషయాలు ఉంటాయో వాటిని ఇప్పుడే నీ సన్నిధిలో ఒప్పుకొని క్షమించబడి నీ రక్తంలో కడగబడి ప్రభా నీ బలలో చేయి వేయనట్లుగా ప్రభా మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలు మమ్మల్ని అప్పగిస్తున్నా. నీ కుమారుని యొక్క శరీరం మా కరుగు నలగొట్టబడింది. ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కనుక నీవిచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రభా నీకు వందనాలు తెలియచేస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ నాం తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అందరూ కలిసి ప్రభు యొక్క శరీరానికి సాధు రొట్టెను పుచ్చుకుందాం. ప్రభు యొక్క రక్తానికి సాధు ద్రాక్షరసం గురించి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఉదయకాల సమయంలో దేవా సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా నైనా ఈ నవంబరు మాసములో మొదటి ఆరాధనలో ప్రభువా నైనా మీ సన్నిధిలో చేరడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన ప్రభువా ఈ తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. దేవా మీరు మాకు దేవుడిగా కలిగి ప్రభువా మేము ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. దేవా నియమములను పరిశోధించి తెలుసుకున్న దేవుడవు ప్రభువా, మా హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడవు ప్రభువా. నైనా జ్ఞాపకం చేసుకోండి దేవా. మమ్మల్ని పరిశీలిస్తున్న దేవుడు అని ఎల్లప్పుడూ భయముతోనూ వణుకుతోనూ దేవా మా రక్షణను ప్రతి దినము కూడా మేము కొనసాగించినట్లు మీరు మాకు అటువంటి భక్తిని నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అట్లాగే మీరు మాకు ఇచ్చిన సహవాసమును బట్టి మీకు వందనాలు దేవా. ఆదిమ సంఘములో ఎలాగైతే వారు ప్రభువా ప్రతిదినము దేవా నైనా వారు ఫెలోషిప్ కలిగి ఉన్నారో మీరు మాకు ఇచ్చిన ఆ ఫెలోషిప్లో దేవా మీరు మాకు ఇచ్చిన నైనా ఏదైతే ప్రభువా మీరు అరేంజ్ చేశారో వాటిలో మేము అందరము కూడా ప్రభువా పార్టిసిపేట్ చేయడానికి దేవా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అయినా మీకు వందనాలు. అలాగే ప్రభువా నైనా మమ్మల్ని మేము విమర్శ చేసుకోవడానికి సహాయం చేయండి దేవా. కృప చూపించండి తండ్రి. నైనా మీ రక్తములో మమ్మల్ని కడగండి దేవా. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. దేవా ఏది చేయకూడదో అదే చేస్తూ ఉన్నాం, ఏది చేయాలో అది చేయలేని స్థితిలో ప్రభువా మేము ఉంటుండగా దయతో మమ్మల్ని క్షమించండి. ఇంకను మీ స్వారూప్యంలోనికి మమ్మల్ని మార్చండి. మీకు వందనాలు. అలాగే ప్రభువా దేవా నైనా మీరు మాకు ఇచ్చిన సహవాసములో నైనా అందరము కలిసి ప్రభు
ఆనందించడానికి కృప చూపించండి. ముఖ్యంగా మీరు మా కొరకు చిందించిన మీ రక్తమును బట్టి మీకు వందనాలు దేవా. మీ కుమారుడైన యేసుక్రీస్తులో మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు. ఇంకెంతమంది అయితే మిమ్మల్ని అంగీకరించలేదో, మీ సిలువను ప్రభువా నాయన ఆశ్రయించలేదో, వారికి మీ రక్షణ మీరు దయచేయండి. నేను యోగ్యముగా మీ బలలో చేయడానికి సహాయం చేయండి. మీ రక్తములో మాకు స్వస్థత ఉంది ప్రభువా. మీ రక్తములో పాప క్షమాపణ ఉంది కనుక మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. మమ్మల్ని అంగీకరించమని, మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని వాడుకొనమని, మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధార లేలా పాపికాశ్రయ మీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. అందరం కలిసి ప్రభు యొక్క రక్తానికి సాక్ష్యం పుచ్చుకుందాం. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదూత నన్ను గొర్రె పిల్ల విలువైన రక్తముతో కడుగబడి నేను రక్షణ పొందితిన్. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే. ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం ప్రభా. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి సంఘం, నీ రక్తము చేత విమోచించబడినటువంటి సంఘం, నీ కుమారుని యొక్క శిలువ మరణాన్ని బట్టి ప్రభా ఐక్యపరచబడినటువంటి సంఘం, ఇన్ని గొప్ప ఆధిక్యతలు ప్రభా నీ కుమారుని యొక్క శిలువ ద్వారా మాకు అనుగ్రహించబడి ఉండగా, ఆయన రక్త మరణాల్ని సూచించేటువంటి, ఆయన శిలువ యాగాన్ని సూచించేటువంటి ఈ బలను ప్రభా మేము అయోగ్యముగా ఎంచక, నీ వాక్యం ఏదైతే కోరుకుంటుందో ఆ రీతిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని, మా జీవితాలు మేము పరిశీలించుకొని యోగ్యమైన రీతిలో నీ బలలో చేయి వేయినట్లుగా ప్రతి ఒక్కరినిగా ప్రభా ఆ రీతిగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ, చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగిస్తున్నాం. రక్షణ లేనటువంటి వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారు ఇంకనూ నీలో ఎదుగుటకు సహాయం చేయండి ప్రభా. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని ప్రభా, అవసరతలో ఉన్నటువంటి వారిని ప్రభా, సమస్యలు ఉన్నటువంటి వారిని మీరు విడిపించమని ప్రార్థన చేస్తూ, తొదకు ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ నమ్మకమైన హస్తాలకు అప్పగిస్తూ, ఇంతకాలం మీ యొక్క నమ్మకత్వాన్ని మీరు మా ఏళ్ళ చూపించినందుకే మీకు వందనాలు తెలియచేస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చుడు భూమి నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా నస్సులు మీకు చేసిన ప్రకారం క్షమించండి. మా శోధనలో తెక్క దుష్టుని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకనొక పలికించిన మేళ్ళకు మీరు వెళ్ళొచ్చు.